show that. ఓకే పాపారావు గారు సేమ్ క్వశ్చన్ మీకు కూడా. ఇజ్రాయెల్ వైఖరిని ఏ రకంగా చూసుకోవాలి? ఎందుకంటే ఈ యుద్ధాన్ని స్టార్ట్ చేసింది ఇజ్రాయెల్. మరోవైపు ఇజ్రాయెల్ నెతన్యాహు మీద కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉన్నటువంటి సిచ్యువేషన్. అక్కడ స్వదేశంలో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అందుకే ఆయనకి యుద్ధం, ఏదో ఒక యుద్ధంలో మునిగి తేలాలి అనేటటువంటి ఆకాంక్షతోనే ఆయన ముందుకెళ్తున్నారు. ఈ వరుస యుద్ధాలకి ఇజ్రాయెల్ పూనుకోవడం వెనక కూడా ఇదే వ్యూహం ఉంది అనేటటువంటి కామెంట్స్ ఉన్నాయి కదా, ఏమంటారు? ఆగుతుందా ఇజ్రాయెల్ ఒకవేళ ఈ చర్చలు సఫలమైనా కూడా? అంటే పులి మీద ఎక్కిన తర్వాత దిగితే చస్తామనేది ఉంది కదా. అందుకని ఇప్పుడు నెతన్యాహు రకరకాల సమస్యల్లో ఉన్నాడు. ఇప్పుడు ఆ సమస్యలన్నీ తప్పాలంటే ఆ పదవిలో కూర్చొని తీరాల్సిందే. ఆ పదవిలోంచి ఆయన దిగితే గనక ఆయన వెంటాడితే సమస్యలనే భయం బహుశా ఆయనకు ఉంది ఖచ్చితంగా. కాబట్టి ఏంటంటే ఈ రకంగా ఆ ప్రజల్ని భయపెట్టి తాను తన భయాల్ని ఆందోళనని కప్పుకుంటా మేనేజ్ చేస్తున్నాడు అనేది అనుకోవాలి. రెండోది, ఈ మధ్యకాలంలో చైనా ఓ మాట చెప్పింది. నేను మన టీవీ ప్రోగ్రామ్ లో కూడా మొన్న ఒకసారి మెన్షన్ చేశాను. ఏమంది? ఇజ్రాయెల్ ని డిజార్మ్ చేస్తే మినహా, ఇజ్రాయెల్ ని నిరాయుధం చేస్తే మినహా మూడో ప్రపంచ యుద్ధం వస్తేనే మాట ఉంది. ఇజ్రాయెల్ దగ్గర ఆయుధాలు ఇట్లాంటివి ఉండకుండా ఇజ్రాయెల్ మొత్తం ప్రపంచం అంతా కలిసి డిజార్మ్ చేయాలి, లేకపోతే మూడో ప్రపంచ యుద్ధం వస్తేనే వార్నింగ్ ఇచ్చింది. చాలా నిజం అది. ఇజ్రాయెల్ చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణిలో ఉంది. అమెరికా కంటే కూడా ప్రమాదకరంగా ఉంది మాట చెప్పాలంటే. ట్రంప్ ఈజ్ డేంజరస్, దాన్ని కాదన్న. కానీ దానికి కారణం వెనకాల ఉన్నటువంటి ఆర్మ్స్ లాబీ, దానికి మెయిన్ అది. సరే, అది ఎలాగైనా దాని నుంచి బయటపడుతుంది, అది వేరే విషయం. కానీ ఇజ్రాయెల్ ఈజ్ వెరీ డేంజరస్. రెండో పక్కన ఇంకోటి ఏంటంటే, ఇందాక మన సార్ అన్నారు ఆ ఫేస్ సేవింగ్ ఉండాలి కదా వాళ్ళకి వీళ్ళకి అదేదో అనేది. ఇరాన్ కి కూడా ఫేస్ సేవింగ్ ఇస్తారు, అమెరికా ఇస్తుంది. సరే, ఈ ఫేస్ సేవింగ్ దగ్గర నాకు అభ్యంతరం. కానీ ఇప్పుడే అన్నారు మళ్ళీ పుల్లారావు గారు ఏమన్నారు, ట్రంప్ అట్లాంటి ఫీల్డ్ అవ్వడు అన్నట్లు, అంటే ఆయన షేమ్ ఫీల్ అవడం అట్లాంటివి లేదన్నట్టు మాట వచ్చింది ఆ అర్థంలో. అందుకని ట్రంప్ కి ఫేసే లేదు, ఇంకా సేవింగ్ ఏముంది? అట్లాంటి వ్యక్తి ఏమైనా చేయగలడు. ఇరాన్ కి ఫేస్ సేవింగ్ ఇవ్వాలి. ఇరాన్ కి ఫేస్ సేవింగ్ అవసరం బహుశా నేను అనుకోవటం అది కాదేమో. ఎందుకంటే అమెరికాకే ఫేస్ సేవింగ్ కావాలి. అమెరికా చావు దెబ్బలు తిరిగిపోయింది. ఇట్స్ ఎన్ ఎంపైర్. ఇరాన్ ఓడిపోయినా ఏం కాదు, ఇరాన్ కి పరుగు పోయేది ఏం కాదు. ఇది ఇరాన్ పోరాడి ఓడినా ఇక్కడ ఇరాన్ కి అల్టిమేట్ గా మీకు ఏమైంది? ఈ యుద్ధం ముగిసే నాటికి, ఇప్పుడు మొన్న చర్చలకు వచ్చే నాటికి ఏమైంది? ఈ యుద్ధానికి వెళ్ళినప్పుడు కంటే యుద్ధం నుంచి బయటకు వచ్చినప్పుడు బలంగా ఉంది ఇరాన్. అమెరికాయే దెబ్బతిందనేది కనపడింది. మీకు రిజైన్ చేంజ్ అవ్వాలా? న్యూక్లియర్ దీని మీద అసలు సివిల్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అలాగే కంటిన్యూ చేసుకుంటాం అనేది వాళ్ళ షరతుల్లో అదే పెట్టారు. అంతకుముందు హోర్ముజ్ వాళ్ళ చేతిలో లేదు, అది మామూలుగా నడుస్తుంది, వాళ్ళ పక్క నుంచి పోతుంది అంతే. ఇప్పుడు హోర్ముజ్ మీద కూడా పెత్తనం చేస్తామని చెప్పి అదనంగా అడుగుతున్నారు. సో ఇన్ని వచ్చిన తర్వాత ఇంక ఇరాన్ ఈ యుద్ధం నుంచి బయటకు సక్సెస్ఫుల్ గా వచ్చింది. కేమ్ అవుట్ వితౌట్ రిగైమ్ చేంజ్. అమెరికాలో రిగైమ్ చేంజ్ జరిగింది ఆ మాటకు వస్తే. నేను కొన్ని డిబేట్స్ లో కూడా అన్నా, అయ్యా అమెరికాలో కాకుండా చూసుకోండి, మీరు రిజైన్ చేంజ్ ఇక్కడ ఏం చేస్తారులే అని చెప్పి. అమెరికాలో మిలిటరీ చీఫ్ల దగ్గర నుంచి వాళ్ళని వీళ్ళని పీకేసుకుంటారు. ట్రంప్ ని పీకటం తప్పితే కింద అన్ని అయింది. ఆయన కింద పొజిషన్స్ లో చాలా జరిగినాయి మార్పులు. గందరగోళం అయిపోయారు. దే ఆర్ సఫరింగ్ ఏ లాట్. అమెరికా గందరగోళం పడిపోతుంది. ఆయుధాలు ఉండొచ్చు కానీ యుద్ధం ప్రక్రియ మారిందనేది, ఇరాన్ చేస్తున్నటువంటి యుద్ధం అంతకుముందు ఎప్పుడూ లేని యుద్ధం అనేది. ఆ మాటకు వస్తే ఇందా మన మిత్రుడు అమర్నాథ్ ఏదో అన్నారు. అమర్నాథ్ ఏమన్నారు? ఇరాన్ కూడా ఒంటరే అంటాడు అమెరికాతో పాటుగా. ఎస్, అమెరికా ఒంటరి నిజమే కనపడుతుంది. నాటో దేశాలు వదిలేసి మధ్యప్రాచ్యంలో తనులు తింటే ఆ దేశాలన్నీ ఎందుకు వచ్చేవారు నాయన, నువ్వు ఇక్కడ కూర్చొని నన్ను మమ్మల్ని దాన్ని ఇస్తున్నావని. కానీ ఇరాన్ ఒంటరి కాదనేది ఒకటి చిన్నది గమనించాలి. ఎందుకంటే మీరు చెప్పిన దేశాలు, మధ్యప్రాచ్య దేశాలు దెబ్బతిన్న తర్వాత కూడా ఇరాన్ మీద దాడి చేయాల. అంతవరకు అవి పక్కనే ఉన్నాయి, చూస్తా ఉన్నాయి. మమ్మల్ని కొట్టద్దని చెబుతుంది తప్పితే వాళ్ళు ఎదురు దాడి చేయాల. చైనా రష్యా ఇరాన్ తో ఉన్నాయనేది యూ షుడ్ రిమెంబర్. మనం అందరికి తెలిసిందే అది. చైనా రష్యా ఉన్నాయనేది, చాలా ఆయుధాలు చైనా ఇచ్చి వాడుతున్నది అనేది. రష్యా ఎన్నో సప్లై చేసింది. ఆ మధ్య వచ్చిన వార్తల ప్రకారం నేను ఇంకో సందర్భంలో కూడా చెప్పాను, SU ఏదో విమానాలు కూడా 40-50 యుద్ధం ఇప్పుడు ఆగేటప్పుడే లాస్ట్ 2-3 days లోనే ఏదో సమ్ వెబ్సైట్ యూట్యూబ్ చాలా పెరిగిపోయింది కదా, ఎవరో చెప్తున్నారు చాలా స్టాండర్డ్ గానే ఉంది చూడటానికి. అది ఒక 48 ఏమో SU వాళ్ళ విమానాలు ఉన్నాయి కదా, రష్యన్ విమానాలు, ఈ ఇరాన్ కి పంపించిందని చెప్పి ఏదో చెప్తున్నారు. సరే, ఎంత నిజమేమైనా దే ఆర్ హెల్పింగ్. బైడు అనేది ఉంది కదా వాళ్ళ, మన అమెరికన్ GPS లాంటిది చైనాకి బైడు. అది ఇంచుల తేడాతో కొట్టే అంత పర్ఫెక్ట్. అది GPS కంటే కూడా పర్ఫెక్ట్. అది ఇచ్చారు. దాంతో పాటు చాలా టెక్నాలజీ, ఈ రోజు ఇరాన్ వాడుతున్న టెక్నాలజీ మొత్తం యుద్ధంలో చాలా వరకు వెనకాల చైనీస్ అండ్ రష్యన్ ఇది ఉంది. కాబట్టి ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. అది ఇరాన్ ఒకటే చేస్తున్న పని కాదు. ఇరాన్ హ్యాస్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ చైనా అండ్ రష్యా. వాళ్ళు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. ఇరాన్ ఈజ్ నాట్ అలోన్. దే మ్యాటర్ ఎ లాట్. చైనా అండ్ రష్యా మ్యాటర్ ఎ లాట్ ఇన్ ద, రెండుగానే కనపడచ్చు రెండు దేశాలు. ఆ మాట కొడుతూ నార్త్ కొరియా ఏమంటున్నారు ఇప్పుడు, నార్త్ కొరియా నుంచి 72 గంటల్లో కావాలంటే ఇరాన్ కి అణ్వాయుధం వస్తా తయారు చేయక్కర్లా, నార్త్ కొరియా నుంచి 72 గంటల్లో తెచ్చుకోవచ్చు అనేది కూడా వెస్ట్ మీడియా చెబుతుంది. 72 గంటల్లో నార్త్ కొరియా నుంచి ఇరాన్ కావాలంటే ఆయుధం తెచ్చుకోగలదు.
సో ఐ డోంట్ మీన్ దే విల్ గెట్ ఇట్ అని నేను అంటారా ఆరోపణ చేయటల్లా. బట్ అది కావాలంటే ఇరాన్ ఈ అమెరికా వాళ్ళు ఆరోపించినట్టు అదే తయారు చేయక్కర్లా, రెడీగా ఉన్నాయి చాలా చోట్ల, ఇది ఎత్తుకోవచ్చు. నార్త్ కొరియా అలాంటి దేశమే కొంత. ఎందుకంటే అమెరికాను ఆ మాత్రం అది బెదిరించకపోతే ఇన్నాళ్ళు బతుకుండేది కాదు, వీళ్ళందరిలాగా పోయేది. సద్దాం హుస్సేన్ల లాగా, ప్లస్ అక్కడ మన లిబియాలో గదఫీ లాగా ఇట్లాగే పోయేది ఎప్పుడు నార్త్ కొరియా కూడా. ఆ మాత్రం బెదిరించబట్టే అమెరికా ముందు అది నిలబడి ఉంది అక్కడ. రైట్. అమర్నాథ్ గారు చూస్తున్నాం యుద్ధం ప్రారంభమైన